విషయం, పవన్ కళ్యాణ్ గారి మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? అతను సపోర్టివ్ మెకానిజం అండి. ఓకే. ఇప్పుడు సపోర్టివ్ మెకానిజం నుంచి ఎఫెక్టివ్ మెకానిజంలోకి రావాలి అంటే అతను ఈ పాలసీస్ని మనస్ఫూర్తిగా నా పాలసీ, నా పార్టీ పాలసీ అనుకొని తీసుకెళ్లాలండి. ఓకే. ఇది కూటమి పాలసీ, ఇంకొక పార్టీ పాలసీ అని అనుకోకుండా ఇది దిస్ ఈజ్ మై పాలసీ. ఓకే. అది మంచి, అందులో చెడు ఉందనుకోండి, ప్రభుత్వ విప్పు కోసమని అంటారు కదా, ఇది నా శాఖ కాదు, ఇది నీ శాఖ కాదు, అన్ని శాఖలు ఇతనివే అనుకొని ఓకే. ఎక్కడైతే నెగిటివిటీ ఉందో ప్రభుత్వ విప్పుకి ఛాన్స్ ఇవ్వకుండా ఇతనే అడ్డం పడాలి ఫస్ట్. ఓకే. తప్పించుకోకుండా బిల్లు పాస్ చేసేటప్పుడే ఇతను నాకెందుకులే అని అనకుండా ఇది ఇలాగే ఉండి తీరాలి అని గట్టిగా పట్టుబడితేనే కూటమి ప్రభుత్వం, ఏ పార్టీ అయినా, రేపు జనసేన పార్టీ రావచ్చు లీడ్లో, నేను అదే మాట్లాడబోతాను. రేపు తెలుగుదేశం పార్టీలు ఎవరు వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే ఒక పార్టీ లీడింగ్లోకి వచ్చిందంటే అది ప్లస్. డిప్యూటీ సీఎంగా ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు 2 ఏళ్లలో? చాలా బాగుంది. 5 శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ చాలా బాగుంది, కానీ ఆయన కొంచెం నిస్పృహ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే నేను చేసిన పనికి నాకు గుర్తింపు రావటం లేదన్నది ఒకటి. ఓకే. నెక్స్ట్ సపోర్ట్ నాకు రావటం లేదు అని, గవర్నమెంట్ మేజర్ పార్టీని సపోర్ట్ రావటం లేదు అనేది ఆ కారణం ఆయనే విశ్లేషించుకోవాలండి. సింగిల్గా పోటీ చేస్తే విజయ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని తమిళనాడులో ఈయన కూడా సింగిల్గా వెళ్తే జనసేన వచ్చే ఎన్నికలు ఏపీలో అలా కంపేరిటివ్ అనేది చేయడం బేస్ట్ అండి. ఓకే. కంపేరిటివ్ ఎప్పుడు చేస్తామంటే మేము 100% సక్సెస్ అయ్యాము అని అన్నప్పుడు ఇంకా విజయ్ గారు కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర సెట్ బ్యాక్స్ పెట్టుకొని మనం సరిగా పని చేయడం లేదని తెలిసినప్పుడు ఇంకొక వాడితో కంపేర్ చేసుకోవడం అనేది మూర్ఖత్వం. పొలిటికల్గా 1 vote అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అంటే మీ ఒపీనియన్లో ఏం చెప్తారు? ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయండి, కానీ నిస్పృహ అనేది సెట్ బ్యాక్ అతనికి. నా క్యాడర్ పనిచేయటం లేదు, వీళ్ళు నా మాట వినటం లేదు, వాళ్ళు నా మాట వినటం లేదు అని అనకుండా ఇతనే ఒకరి మాట వినకపోతే ఇతనే పనిచేయాలి.